జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమర సంఘం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. నా అన్వేష్ ఆయన ఒక పెద్ద తేనె చుట్టూ కదిపాడండి. ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు ఆ ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే ఉందో ఆ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కళ్ళెదురుగా ఇంత ఫ్రాడ్ జరుగుతున్నా కానీ సరే ఎవరు పట్టించుకోలేదండి ఇంతవరకు. అసలు ఇంత ఫ్రాడ్ జరుగుతుంది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అందరికీ తెలుసు, కానీ ఎవడూ పట్టించుకోవాలి. ఇది ఆఫీసర్లకు తెలుసు, అందరూ ఆడేవాళ్ళు. ఇందులో చాలా మంది ఉంటారు ఆఫీసర్లు ఆడేవాళ్ళు కూడా. అసలు ఎంతమంది డబ్బు పోగొట్టుకున్నారు ఏంటో, ఎన్ని కోట్లు, వేల కోట్లు చెప్తున్నారు. అసలు నాన్ వేజ్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలండి. నాకు ఒకటి అనిపించేది, నాకు ఇప్పుడని కాదు, ఇది యాప్స్ ఆన్లైన్లో ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచి ఎక్కువ బాగా జరుగుతుంది అనమాట. ఇదేంటి ఊళ్ళో పేకాట ఆడుతుంటే వాళ్ళందరూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు కదా, కానీ అసలు వీళ్ళు ఇంత లీగల్ గా ఆడేస్తున్నారు, అంటే ఇంత ఓపెన్ గా ఆడేస్తున్నారు, ఇది లీగలేనా అసలు? మరి వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయరా? ఇంట్లో వెళ్ళి ఆడుకుంటే ప్రాబ్లం లేదా అని అనుకునేవాడిని నేను. అంటే నాకు దీని మీద నాకు ఈ రమ్మీ మీద కానీ పేకాట మీద నాకు రాదు. సో ఏంటంటే దీన్ని నేను పట్టించుకోలేదు. కానీ నాన్ వెజ్ గారు మాత్రం తన ఫ్యామిలీకి అన్యాయం జరిగింది. మా నాన్నగారు ఇదే బెట్టింగ్ ఆడి కాయరాజా కాయ లాంటిది ఆడి ఆయనకు వచ్చిన పిఎఫ్ అమౌంట్ మొత్తం అంతనే పోగొట్టుకున్నాడు అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఈ బెట్టింగ్ ల్యాబ్ల భరతం మాత్రం పడుతున్నాడండి ఈయన. అసలు ఒక్కొక్క మొన్నటి వరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరు ఫైర్లు వచ్చినాయి మొన్నటి వరకు ఇప్పుడు దాకా. అసలు ఈ రోజైతే పెద్ద పెద్ద తలకాయలు, దగ్గుబాటి రాణా గారి పేరేంటి, నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారి పేరేంటి, ఈయన పేర్లు కూడా వస్తున్నాయి. అసలు వీళ్ళందరికీ అంత పరిస్థితి ఏంటో అర్థం కదా. అంటే నేను ఎప్పుడు చూడలేదు వీళ్ళు ప్రమోట్ చేయడం. ఇంకోటి చూస్తానండి నేను, Dream11 అని చెప్పేసి ఒకటి కంటెస్ట్ ఒకటి జరుగుతూ ఉంటుంది, అది కూడా బెట్టింగ్ అనుకుంటుంది. దాని గురించి నాకు అంతగా ఐడియా లేదు. అసలు ఇంత లీగల్గా జరుగుతున్నాయండి. ఐపీఎల్లో కూడా కింద వస్తూ ఉంటాయి, ఏది రమ్మీ సర్కిల్ వీటి గురించి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాగూ దీన్ని ప్రమోట్ చేస్తుంది, అసలు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఏం అర్థం కావట్లేదు. కానీ నాన్ వేష్ మాత్రం దీన్ని గట్టిగా పట్టుకున్నాడు. అసలు కళ్ళెదురుగా జరుగుతున్నా కానీ సరే ఎవడు అసలు, అంటే అందరూ ఆడతారు అనుకుంటే, ఎక్కువ మంది ఉన్నారనుకుంటా, ఎంత ఓపెన్ గా జరుగుతున్నా కానీ సరే, అంటే ఈవెన్ ఆఫీసర్స్ లెవెల్ కానీ అందరూ చచ్చిపోతున్నారంట. అంటే నాకు దీని గురించి ఐడియా లేదు కాబట్టి దీని గురించి తెలియదు నాకు. చచ్చిపోతున్నారు, ఇంతమంది సూసైడ్ చేసుకున్నారు. అసలు మొన్న మహాదేవుడు అయితే కొన్ని వేల కోట్లు, అది ఇంతలా జరిగింది. కానీ నాన్ వేష్ మాత్రం గట్టిగా పట్టుకున్నాడండి. తన ఫ్యామిలీలో తన నాన్నకి జరిగింది ఎవరికి జరగకూడదు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ పడ్డ ఇబ్బందులు కానీ మొత్తాన్ని చెప్తుంటే ఒక వీడియో కూడా చేశాడు ఆయన. నువ్వు టాప్ బ్రో, అసలు రియల్ హీరో నువ్వు, ఇంత పెద్ద ఫ్రాడ్ ఎక్స్ప్లోర్ చేసావు అని చెప్పేసి ఈ వీడియో ఆయన కోసం చేస్తున్నాను నేను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇంకోటి, అసలు ఆయన తెలివి చూడండి. గవర్నమెంట్లో దీన్ని ఎవడు పట్టించుకోవడం తెలిసి కరెక్ట్ మొగుడు ఎవరికంటే ఇట్లాంటి వాటికి సజ్జనర్ గారు అని తెలుసుకుని ఆయనతో ఇంటర్వ్యూ చేసి మొత్తాన్ని కదిపాడండి. స్టార్టింగ్ బయ్యాస్ అన్ని యాదవ్తో మొదలైంది. హర్ష సాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, అంటే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు, బిగ్ బాస్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ, నెక్స్ట్ చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈవెన్ అందరు సోను సూద్ గారు కూడా ఈవెన్ ప్రమోట్ చేశారండి వీటిని. ఇంతమంది మీద కేసు నమోదు అవుతుంది. మీరు గుర్తుందా, కళ్యాణ్ దిలీప్ సుంగ్రా గారు లోన్ యాప్స్ వాళ్ళు భర్తం పెట్టారు, అది దేశం మొత్తం అంతా ఆయన చేసిన ఫైటింగ్ అనేది కళ్యాణ్ దిలీప్ సుంగ్రా గారు దేశం మొత్తం అంతా ఇంపాక్ట్ చూపించింది. అలాంటి ఇంపాక్ట్ మళ్ళా హైదరాబాద్లో రాబోతుంది. దానికి నా అన్వేష్ గారు, సజ్జనర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోజ్ చేసినందుకు దీనికి. అసలు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు అంటే రాణా, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, శ్రీముఖి, మంచు లక్ష్మక్క, ఎంతమంది ఉన్నారా ప్రమోట్ చేశారా? అసలు జనరల్గా వస్తూ ఉంటారు, బొడ్డు చేస్తూ ఉంటారు, కానీ ఇవన్నీ పట్టించుకోలే అని చెప్పేసి నాకు ఎందుకు, నేను స్కిప్ కొడతా ఉంటాను. ఇదంతా ఏంటర్ బాబు ఈ యాడ్లు అనుకుంటా, కానీ నేను ఎప్పుడు అటెన్షన్ ఇవ్వలేదు దానికి. ఇప్పుడు ఇంతలా జరిగింది. అసలు ఇంతమంది ప్రాణాలు పోగొడుతున్నా కానీ సరే అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అసలు ఎవరు పట్టడం కూడా పట్టలేదండి. పోనీ అట్లీస్ట్ ఆ ఫ్యామిలీలన్నా రోడ్డు మీదకి రావాలి కదా, ఇలా అన్యాయం అయిపోయామండి అని చెప్పేసి, ఆ బెట్టింగ్ యాప్ల సంగతి చూడండి అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా? ఇదేంటి విచిత్రం అర్థం కాలేదు. అట్లీస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ సరే ఇలాంటి ఎంతో కొంత కదిలింది కదండి. నెక్స్ట్
ఇంకోటి, అసలు యాప్ ప్రమోటర్స్ కాదండి పట్టుకునేది, ఆ యాప్స్ నిర్వహిస్తారు చూడండి ఓనర్స్, వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళతో పాటు ఈ యాప్స్ని డిజైన్ చేస్తారు కదా యాప్స్ని, వాళ్ళ పట్టుకోవాలండి. వాళ్ళు అసలు మెయిన్ కల్ప్రిట్స్. ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళు ప్రమోట్ చేసిన తర్వాత ఇలా జరిగింది కాబట్టి ఇది పెద్ద కేసు కాదని నేను అనుకుంటున్నాను. వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు, పెద్ద కేసు కాదని అనుకుంటున్నాను. బట్ ఏంటి అంటే, నాన్వేష్ గారు చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో చూడండి, అదైతే దేశంలో మాత్రం ఒక ప్రకంపనలు తీసుకురాబోతుంది. ఈ యాప్స్ ఆన్లైన్ మొట్టాలు అందరూ పారిపోతారు, లోపలికి వెళ్ళిపోతారు అందరూ. ఖచ్చితంగా ఇది డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లోన్స్ వాళ్ళ గోల్ చూడండి, ఆర్బీఐ అంత స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తీసుకొచ్చిందో, అలాంటి గైడ్ లైన్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మళ్ళా రాబోతున్నాయి ఖచ్చితంగా. దీనికైతే నేను నాన్వేష్ బ్రోకి హ్యాట్స్ ఆఫ్ బ్రో. థ్యాంక్ యూ. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.